మా కదంబమాల వ్యూయర్స్కి స్వాగతం. మా వీడియోలు చూసి ఆనందించి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత எல்லே இளம் கிளியே இன்னும் முறங்கதியோ செல்லென்றன ஏன்மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லையுன் கட்டுரைகள் பண்டே உன் வாயரேதன் வல்லேர்கள் நீங்களே நானேத நாயிடுக வல்லேர்கள் நீங்களே நானேத நாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்குள் வல்லானை கொன்றானை மாற்றாரை மாற்றளிக வல்லானை மாயனை பாடே லோரெம்பாவாய் வல்லானை மாயனை பாடே లోరెంబావాయ్. ఈ పాసురము లోపలున్న గోపికలకి బయటున్న గోపికలకి జరిగే సంభాషణ. మొదట లోపల గోపిక ఇలా అంటున్నది: ఓ లేత చిలక వంటి కంఠ మాధుర్యము కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా? అయ్యో ఏమి ఇది? అప్పుడు లోపలి గోపిక ఈ విధముగా పలుకుచున్నది: పూర్ణులగు గోపికలారా, చికాకు కలుగునట్లు జల్లుమని పిలవకుడు, నేను ఇప్పుడే వచ్చుచున్నాను. అప్పుడు బయట గోపిక: నీవు చాలా నేర్పుగల దానవు, నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును ఇంతకు ముందే తెలుసుకున్నాము. లోపల గోపిక: మరే మీరు నేర్పుగలవారలు, పోనిండు, నేను కఠినాత్మురాలును. బయట గోపిక: నీకు ఈ ప్రత్యేకత ఏమి? అలా ఏకాంతముగా ఉండేదవేలా? వేగముగా బయటికి రమ్ము. లోపల గోపిక ఈ విధముగా అంటున్నది: అందరూ గోపికలు వచ్చినారా? బయట గోపిక: వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకొనుము. లోపల గోపిక: సరే, నేను వచ్చి ఏమి చేయవలను? బయట గోపిక ఏ విధముగా అంటున్నది: బలిష్టమగు మవలయ పీడనము అనే ఏనుగును చంపిన వాడను, శత్రువుల దర్పమును అణచిన వాడను, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని పిలుస్తున్నది. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரண வாயில் காப்பானே, கொடி தோன்றும் தோரண வாயில் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிரமியரோ மொக்கு அரைபறை மாயன் மணி வண்ணன் நென்னலைவாய் நேர்தான், மாயன் மணி வண்ணன் நென்னலைவாய் நேர்தான், தூயோமாய் வந்தோ துயிலளை பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாற்றாதே அம்மா, மாயால் முன்னம் முன்னம் மாற்றாதே அம்மா, நீனேய நிலைக்கதவம் நீ கேலோரெம்பாவா, நீனேய நிலைக்கதவம் நீ கேலோரெம்பாவாய். అందరకును నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలక, లోనికి విడువుము,
జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక, మణులచే సుందరమైన తలుపులను గడియలను తెరువుము. గోపబాలికలకు మాకు మాయావి మణివర్ణుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ధ్వనిచే పర అనే వాయిద్యమును ఇచ్చదనని మాట ఇచ్చెను. మేము వేరొక ప్రయోజనము కాంక్షించి వచ్చిన వారము కాదు, పరిశుద్ధ భావముతో వచ్చితిమి. శ్రీకృష్ణుని మేలుకొలుపుటకు గానము చేయుటకు వచ్చితిమి. స్వామి, ముందుగానే నీవు కాదు అనకుము. దగ్గరగా ప్రేమతో ఒకదానిని ఒకటి చేరి బిగువుతో నిలిచి ఉన్న తలుపులను నీవే తెరిచి మమ్మల్ని లోనికి పోనీయి అని గోపబాలికలు భవన పాలకుని ద్వారపాలకుని అర్థించుచున్నారు ఈ 16వ పాసురములో.